లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 101వ కీర్తన 5వ చరణము నుండి 6వ చరణము నుండి చివరి వరకు దేవుని లేఖనాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలవడు. యెహోవా పట్టణములో నుండి పాపము చేయు వారినందరినీ నిర్మూలము చేయుటకై దేశమందిలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించదను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖన నిమిత్తమై ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి దేవ, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలునైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయమున మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా అందరి కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, 101వ కీర్తన దావీదు భక్తుడు రచించినట్లుగా నిజమైన రాజు, నిజమైన యజమానుడు తన కుటుంబాన్ని ఎలా పరిపాలించాలో, తన కుటుంబంలో ఏది ఉండాలో ఏది ఉండకూడదో కోరుకునేటువంటి ఒక గొప్ప ప్రతిజ్ఞ, ఒక గొప్ప ప్రోత్సాహకరమైనటువంటి దేవుని సన్నిధిలో నిబద్ధతతో కూడిన వ్యక్తిగత జీవితంలోనైనా ఆధ్యాత్మిక జీవితంలోనైనా పరిపూర్ణమైనటువంటి పవిత్రత, పరిశుద్ధత, తన పరిపాలనలో ఏ విధమైనటువంటి భక్తిహీనుడు, దోషకార్యములు చేసేవాడు ఉండకూడదు అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ పాడినటువంటి గీతముగా దీనిని మనం గత దినం ధ్యానం చేశాం. దావీదు రాజు చేసిన ప్రార్థన ప్రతిజ్ఞ ఈ 101వ కీర్తనలో ఉంది అని మనం ధ్యానం చేశాం. దేవుని పిల్లలారా, ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తే దేవుడు అంటున్నాడు కదా, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నా యొద్ద నివసించినట్లు దేశములో ఎవరిని కనిపెడుతున్నాను అని దేవుడు అంటున్నాడంటే, నమ్మకస్తులైన వారిని. ఎవరి యొద్ద నివసించటానికి? దేవుని యొద్ద నివసించటానికి. ఎవరు కావాలి దేవునికి అంటే, దేశములో నమ్మకస్తులైన వారు కలరేమో అని ఆయన కనిపెడతా ఉన్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఏ యజమానుడైనా తన కుటుంబంలో ఒక పవిత్రమైనటువంటి జీవితం కుటుంబం అంతా జీవించాలని, తన ఇంటిలో ఉన్న వారందరూ కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని ఆశపడతాడు, కోరుకుంటాడు. అలా తన కుటుంబం అంతా కూడా పరిశుద్ధముగా జీవిస్తూ పరిశుద్ధుడైన దేవునిని ఆరాధిస్తూ ఆ దేవుని యొక్క నామాన్ని గణపరుస్తూ ఉంటే ఆ యజమానుడికి కావాల్సిందేమిటి? అలాగే దావీదు రాజు కోరిక ఏమిటో తెలుసా? తన పరిపాలనలో ఎవరు కూడా మూర్ఖులుగా బ్రతకకూడదు, తన పరిపాలనలో ఎవరు దుష్టులుగా బ్రతకూడదు, తన పరిపాలనలో ఎవరు భక్తిహీనులుగా బ్రతకూడదు. అందరూ ఆ సజీవుడైన నిజమైన దేవుని నామాన్ని ఎరగాలి. ఆ దేవుని నామములో ఉన్నటువంటి ఆ పరిశుద్ధతను, పవిత్రతను పొందుకోవాలి అని రాజైన భక్తుడు కోరుకుంటా ఉన్నాడు. తన ఇంటిలోనైనా, తన పరిపాలనలోనైనా, తన రాజ్యంలోనైనా దుష్టుడనేవాడు ఉండకూడదు. అందరూ ఎలా బ్రతకాలి అని అంటే నమ్మకస్తులుగా బ్రతకాలి, దేవునికి నమ్మకస్తులుగా బ్రతకాలి. ఇంటిలో ఉన్నటువంటి వారందరికీ నమ్మకస్తులుగా బ్రతకాలి. సమాజంలో ఉన్న వారి మధ్య నమ్మకస్తులుగా బ్రతకాలి అని కోరుకుంటూ ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, ఈ రోజున మనం చూస్తే దావీదు తన సన్నిహిత సంబంధం కలిగి ఉండటానికి, తనతో సంబంధం కలిగిన వారిని ఎవరెవరిని ఎన్నుకుంటున్నాడో తెలుసా?
మరి నమ్మకస్తులైన వారిని తనకు సహచరులుగా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు. దేవుడు కూడా అంతే. దేవుడు కూడా నమ్మకస్తులైన వారిని ఆయన తన పిల్లలుగా ఎంచుకుంటాడు. తన పిల్లలైన వారు అపనమ్మకస్తులుగా ఎంత మాత్రమునో జీవించరు. ఆయన అలా జీవించటానికి ఆయన ఒప్పుకోడు. కాబట్టి ఈ రోజున ప్రభు కోరుకుంటా ఉన్నాడు, ఒక రాజే తనకు అనుచరులుగా ఉండవలసిన వారు నమ్మకస్తులై ఉండాలి అనుకుంటే, మరి మరి శాశ్వతమైనటువంటి రాజ్యాధికారం కలిగిన పరిపాలకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మరి తనకు నమ్మకస్తులైన వారు కావాలని కోరుకోవడంలో తప్పులేదు కదూ. కాబట్టి ఒక రాజే తనకు అనుచరులుగా ఉండవలసిన వారు నమ్మకస్తులై ఉండాలని కోరుకుంటే, ఈ భూమి మీద కొద్ది కాలం జీవించేటువంటి మానవుడే ఆ రీతిగా మరి ఆశ కలిగి ఉంటే, ఈ లోకాన్ని ఈ లోకమును పరిపాలిస్తున్న సర్వాధికారి అయిన మహోన్నతుడైన దేవుడు తను నమ్మిన వారి తన పట్ల విశ్వాసతను మరి తన పట్ల యథార్థతను ఉంచినటువంటి వారు నమ్మకస్తులుగా బ్రతకాలి అని కోరుకోవడంలో తప్పులేదు. కాబట్టి ఈ రోజున ప్రభువు మరి కోరుకుంటా ఉన్నాడు ఏంటో తెలుసా, నా యొద్ద నివసించుటకు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కోరుకుంటా ఉన్నాను, నమ్మకస్తులైన వారిని నేను కనిపెడతా ఉన్నాను అని అంటూ మరొక మాట అంటున్నాడు కదా, నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులవుతారు. ఎవరైతే నిర్దోష మార్గంలో నడుస్తా ఉన్నారో వారే ఆయనకు నమ్మకస్తులుగా ఉంటారు, ఆయనకి మరి పరిచారకులుగా మారతారు. ఈ దినాన్న మరి నమ్మకస్తులైన వారు సమాజంలో మరి కుటుంబాలలో మరి తక్కువైపోతా ఉన్నారు. ఇదేని పిల్లలు ఆలోచన చేయండి. కడుపున పుట్టిన పిల్లలే మరి తల్లిదండ్రులకు నమ్మకస్తులుగా బ్రతకడం లేదు. కనిపించినటువంటి వారే తమ తల్లిదండ్రులకు నమ్మకస్తులుగా జీవించకపోగా మరి అపనమ్మకస్తులుగా సమాజంతో చేతులు కలిపి దేవుని న్యాయ విధులను తప్పుతా ఉన్నారు. నా ప్రియా దేవుని సంఘమా, దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. నీవు దేవునికి నమ్మకస్తురాలుగా జీవిస్తూ ఉన్నావా? దేవుడు ఎలాంటి వారిని అనుచరులుగా కోరుకుంటా ఉన్నాడో తెలుసా? నిస్వార్థమైన ప్రేమ, విశ్వాస్యతలో స్వచ్ఛత, యథార్థమైన భక్తి, ఈ మూడు ఎవరిలో ఉంటాయో వారిని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఒకవేళ రక్షింపబడి కొన్ని సంవత్సరాలు నీ జీవితంలో గడిచిపోయాయేమో, ఎన్నో సంవత్సరాలుగా ఈ నిజ దేవునిని ఎరిగినటువంటి నీలో అపనమ్మకమును ఉంచుకొని ఆ దేవుని మరి ప్రత్యక్షతను కోల్పోతా ఉన్నావేమో. నీ దేవుడు పరిశుద్ధుడు, ఆయన జీవము కలిగిన వాడు, ఆయన జీవము కలిగినటువంటి మరి ఆయన జీవాన్ని నీలో ఉంచాడు. ఆ జీవముతో బ్రతుకుతూ ఈ రోజున అపనమ్మకస్తునుగా జీవిస్తున్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడు ఆలోచన చేయి. మరి దేవుడు తన పిల్లలైన వారిని ఎలా ఉండాలని ఆశపడతా ఉన్నాడో, మరి దావీదే తనకు సన్నిహిత సంబంధం కలిగి తనతో సహచరులుగా ఉండవలసిన వారిని ఎవరెవరిని కోరుకుంటున్నాడంటే, నమ్మకస్తులైన వారిపై మరి దృష్టి పెడతా ఉన్నాడు రాజు. మరి వారిని తన సహచరులుగా చేసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాడు. దేవా, నాకు నమ్మకస్తులైన వారు కావాలి, వారిని నేను నాకు సహచరులుగా ఉంచుకుంటానని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగే నేను ఎవరిని దేవుడు మరి రాజు ఎన్నుకుంటున్నాడంటే, నిష్కళంకమైన మార్గంలో నడిచేవారు, ఏ విధమైన కళంకము లేని నిర్దోష మార్గంలో నడిచేటువంటి వారిని రాజు తనకు పరిపాలకులుగా ఏలుకుంటూ ఉన్నాడు. అలాగనే మూడవది, మోసపూరితమైన వారిని నేను తిరస్కరిస్తానంటూ ఉన్నాడు. మోసపూరితమైనటువంటి జీవితం ఈ రోజున మనుషులలో ఎక్కువైపోయింది. పైకి మాట్లాడేది ఒకటి, లోపల మరొకటి, ఇలా ద్వంద్వ స్వభావాలతో దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని సన్నిధిని, దేవుని ఉపదేశాలను తిరస్కరిస్తూ మరి సాక్షాత్తు సేవకులనే మోసపుచ్చేవారిగా మారిపోయారు. కానీ రాజు ఏమంటున్నాడు తెలుసా? మోసపూరితమైన వారిని నేను తిరస్కరిస్తాను, వారికి నా సన్నిధిలోనే కాదు దేవుని సన్నిధి కూడా వారు అర్హులు కాదు అని మరి మాట్లాడుతూ ఉన్నాడు. అలాగనే అబద్ధాలు చెప్పేవారిని తన ముందు అసలు నిలబడటానికి ఒప్పుకోనంటున్నాడు. ప్రియదేని పిల్లరా, రాజు నమ్మకమైన వారిపై దృష్టి పెడతా ఉన్నాడు, నిష్కళంకమైన మార్గంలో నడిచేవారిని ఎన్నుకుంటానంటున్నాడు, మోసపూరితమైన వారిని తిరస్కరిస్తానంటున్నాడు, అలాగే అబద్ధాలు చెప్పేవారిని తన ముందు నిలబడనియ్యను అని అంటూ ఉన్నాడు.
ఒక మా మా మరి మానవుడైనటువంటి ఒక రాజే ఇంత మరి నిర్ణయం చేస్తే, తనకు నమ్మకస్తులైన వారు కావాలని, మోసం చేసేవారిని తిరస్కరిస్తానని, మరి నిష్కళంకమైన మార్గంలో నడిచేవారే నాకు కావాలని, మరి అబద్ధాలు చెప్పేవారిని అసలు నా ముందే నిలబడనీయనని మరి మాట్లాడుతూ ఉంటే, ఒక రాజుకి అంత మరి పరిపూర్ణమైనటువంటి మరి ఒక కోరిక ఉంటే, మనలను చేసిన గొప్ప దేవుడు, మనలను తన రూపంలో రూపించుకున్న ఆ దేవుడు మరి తనకు నమ్మకస్తులు కావాలని కోరుకోవడంలో తప్పులేదు కదూ. కాబట్టి దేవుడు కోరుకున్నట్లుగా నీవు బ్రతుకుతున్నావా? నీ జీవితంలో నమ్మకత్వాన్ని మరి చేతబట్టుకొని మరి నీకు మరి విరోధులైన వారిని క్షమిస్తూ, నీ శత్రువులని క్షమిస్తూ, మరి దేవునికి ఎలాంటి వారు కావాలో అలాంటి గుణలక్షణాలను కలిగి దేవుని యొక్క సన్నిధిలో నీవు వెలుగుతున్నావా? దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నావా? నీవు ఎలా మరి దేవునికి ఉపయోగపడే పాత్రగా ఉంటున్నావో నీవు పరిశీలన చేసుకో. దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఈ దినాన్న ఆయనకు నమ్మకస్తులైన వారు కావాలి, నిర్దోష మార్గమందు నడుచువారు కావాలి. మరి అలాగున నిర్దోష మార్గంలో నడుస్తూ మరి నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన కొద్దిపాటి జీవితంలో ఆయనకు నమ్మకముగా భక్తిని చేస్తూ నమ్మకస్తుడిగా బ్రతుకుతానని నీ జీవితంలో తీర్మానం చేస్తా ఉన్నావా? అయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. దేవుడు కోరుకుంటా ఉన్నాడు, నాకు నమ్మకస్తులు కావాలి, నిర్దోష మార్గమందు నడిచేవారు నాకు కావాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీవు దోషకరమైన మార్గంలో నడుస్తూ ఉన్నావేమో, దేవునికి అయిష్టమైన కార్యాలను చేస్తూ దేవునికి ఆయాసం పుట్టిస్తూ ఉన్నావేమో, నీవు అపనమ్మకస్తుడుగా మారిపోయేవేమో, ఈ ఉదయకాలమున నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఏ కార్యము నీ జీవితంలో ఆగిపోతా ఉందో, ఏది నీవు కోరుకుంటే అది వెనక్కి వెళ్ళిపోతా ఉందో, అది ఈ రోజున ప్రభువు నీకు అందించబోతా ఉన్నాడు. నీవు తీర్మానం చేసిన నీ తీర్మానాన్ని బట్టి దేవుడు నీ తీర్మానాన్ని మెచ్చగలిగిన తీర్మానం నీవు చేయగలిగితే ఈరోజే నీవు అనుకున్న కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. ప్రియ దేవుని పిల్లలారా, ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, నికనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలు నాయన. ఈరోజు నీవు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, అయా మీరు మాకు ఇచ్చిన ధ్యానాన్ని బట్టి మీకు వందనాలు. అవును తండ్రి, దేశంలో నమ్మకస్తులైన వారిని అయా నీవు కనిపెడతావన్నావని, నిర్దోష మార్గంలో నడిచేవారు నాకు కావాలని నువ్వు ఆశపడతావన్నావు. ఒక రాజే తనకు అనుచరులుగా ఉండవలసిన వారు ఎలా ఉండాలో ఆలోచిస్తే, అయా సర్వ సృష్టిని ఏలుతున్న నీవు అయా నమ్మకస్తులు కావాలని కోరుకోవటంలో తప్పులేదు నాయన. ఈ రోజున అపనమ్మకస్తులుగా బ్రతికి అయా మరి దోష కార్యములు చేస్తూ భక్తిహీనులుగా బ్రతుకుతూ ఈ రోజున ఇదిగో నీ నా మాటను అంగీకరించి నీ మాటకు విధేయత చూపి అయా ఇదిగో నీ యందు నిలిచి ఉండాలని, నీవిచ్చే గొప్ప బహుమతులను ఆశీర్వాదాలను పొందుకోవాలని ఆశపడుతున్న నీ బిడ్డలు ఈ రోజున ఒక తీర్మానం చేస్తూ ఉన్నారు నాయన. ఒక రాజు చేయగలిగితే మేము చేయలేమా అని అయా ఇదిగో ఈ రోజున వారు నిజమైన భక్తి విశ్వాసతలో నడవాలని, అయా పవిత్రమైన జీవితాన్ని కోరుకుంటూ పరిశుద్ధమైన జీవితాన్ని అయా నీలో ఉన్న గుణలక్షణాలను పొందుకోవాలని ఆశపడుతూ ఉండగా నీ వాక్యము ద్వారా వారిని సరిచేయమని, ఇంతకాలమునైనా వ్యతిరేకమైన భక్తిలో జీవించారు, వ్యతిరేకమైన తలంపులతో అయా నైనా భక్తిహీనులుగా బ్రతికినారు. ఈ రోజునైనా ఇదిగో నీ సన్నిధిలోనైనా వారు తీర్మానం చేస్తూ ఉండగా నీకు నమ్మకస్తులుగా బ్రతకడానికి అపనమ్మకత్వాన్ని తీసివేసుకొని నమ్మకస్తులుగా ఈ రోజు నుండి జీవించడానికి ఇష్టపడుతున్న నా ప్రియ సహోదరి సహోదరులను, తల్లులను, తండ్రులను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఒకసారి దర్శించండి నాయన. ఒకసారి వారిని నమ్మకస్తులుగా అయా మీరు తీర్పులోనికి తీసుకుని రండి. అయా వారిని నమ్మకస్తులుగా మార్చండి. మీకు నమ్మకముగానైనా భక్తిలో నిలిచి ఉండటానికి, యథార్థమైన విశ్వాస్యతలోనైనా యథార్థమైన భక్తి జీవితాల్లో వారి ముందు కొనసాగడానికి కృప చూపమని, ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలను దీవించండి. అయా మా యొక్క నూతన దయాకిరీటాన్ని అనుగ్రహించినందుకై మీకు కృతజ్ఞులై బ్రతకడానికి వారికి కృప చూపమని, అయా ఈ రోజునైనా ఒక నూతనమైన కార్యం చేయడానికి నైనా అయా పూనుకుంటున్న వారిని, ఒక నూతనమైన వాహనాన్ని కానీ ఒక నూతనమైన వస్తువును కానీ కొనడానికి సిద్ధపడుతున్నటువంటి వారిని మీరు దర్శించండి. అయా వారి జీవితంలో మీరు వారు కలిగి చేసినటువంటి దానిలో నుండి మీకు నమ్మకస్తులుగా బ్రతకడానికి, అయా మీ సన్నిధికి వెళ్ళటానికి, అయా మీ స్వార్థ పనిలో ఉపయోగపడటానికి అయా ఇదిగో తండ్రి అయినా ఒక నూతనమైన దానిని, ఒక కొత్త దానిని తీసుకొని పోతూ ఉండగా అయినా దర్శించండి. ఆ కుటుంబానికి కావలసినటువంటి నైనా మరి దర్శనాన్ని అయినా మీరు దయచేయండి.
మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, ఏ వస్తువు ద్వారా నాయన మీరు మహిమ పొందమని, ఏ వస్తువు కొన్నా నాయన మీకు కృతజ్ఞులై బ్రతకడానికి కృప చూపమని, దానిని మీరు ఇచ్చినందుకే అయా మీకు నమ్మకస్తులుగా వారు జీవించడానికి కృప చూపమని, ఈ దినమే చేయు పనులన్నిటి మీద మీకు కనుదృష్టి ఉంచి మా ప్రయాణాలలో సమస్తమును దీవించమని, ఘనతయు మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.